చేస్తాను, ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఒక నిమిషం అబ్బాయి కానీ చూసుకోవయ్యా ఏమేమి స్టార్ట్ చేయాలి. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అయ్యా నిమిషం అబ్బాయి కూర్చుని పంపించండి. అబ్బాయి చేస్తున్నా చూసుకోమ్మా. అందరూ కళ్ళు మూసుకుంటే మళ్ళీ ప్రార్థన చేసుకుందాం. అయ్యా ఒక నిమిషం సౌండ్ కట్టుకోవాలి. బైక్ అంతా తగ్గకూడదు. ప్రార్థన చేయనీరు, ఏమీ చేయనీరు. ఎదుగుదనమైన భక్తి, ఎదుగుదనమైన భక్తులు. ఈ సంతోషమైన సమయంలో మన అబ్రహ్మయ్య గారు వచ్చి పాట పాడతారు. పాట పాడతాం. ట్రెండీగా పాడుతున్నా కోయాల కోయ్ కోయ్ అయ్యా అలాంటి పాటలన్నీ ఇక్కడ పాడకూడదయ్యా. ఏదైనా ఇష్టం ట్రెండీగా పాడుతుంది. సరే వాడు ఇంకో పాట సిలువలో ఆ సిలువ ఏంటైనా మీరు ఏ పాట పాడుకుంటారు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సంతోషం ఉంటే మగొచ్చుడయ్యా. ఈ దుఃఖమైన సమయంలో మన అబ్రహ్మయ్య గారు వచ్చి వాక్యం చదువుతారు. వాక్యం చదువుకుందాం. పురుషుడు తన తల్లిని విడిచి భార్యను హత్తుకొనెను. సరే ఇంకో వాక్యం చెప్తాను. బాలుడు కలవలసిన ద్రోహము వానికి నేర్పును. ఏంటయ్యా మీరు ఏ వాక్యం చెప్పని అంటారు? సరే మరి ఈ చిన్నపిల్లలు పుట్టినరోజు సందర్భంలో మన అబ్రహ్మయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటారు. యేసయ్యా ఈ బాలుడు పుట్టినరోజు సందర్భంగా ఈ బాలుడిని ఆశీర్వదించండి, దీవించండి, ఘనపరచండి. ఇట్లాంటి కేకులు ఐస్ కేకులు ఎన్నో నెలలాగా మమ్మల్ని చూడండి. అదే కాకుండా కేక్ కోసేటప్పుడు జాగ్రత్తగా కోసేలాగా చూడండి. ఆమేన్. కేక్ కరిగిపోయింది, పుట్టినరోజు పిల్లోడు కరిగిపోయింది. ఏమయ్యా 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నారు, ఒక్కసారి కానీ ఏం చేయలేదయ్యా. నాకు క్షమించండి గారు, నేను 30 సంవత్సరాలు ప్రార్థన వస్తున్నా కానీ నాకు ఎక్కడ ఏం చేయాలో తెలియదు. ఇంకా నుంచి నేను మారిపోతాను. నేర్చుకోండి అయ్యా.